సూపర్గా ఎంజాయ్ చేసినాం. చీరాల అదిరిపోయింది మా స్టే అక్కడ. ఇగో వీడుంటాడు 1,00,000 సార్లు అన్నాడండి మమ్మీ మమ్మీ మమ్మీ. అయితే ఒకటి ఏంటంటే మస్తు ఎంజాయ్ చేసినాం. ఇప్పటిదాకా చెప్పినట్టు సూపర్గా అదిరిపోయింది. వెదర్ కూడా ఒక రోజు బాగుండే. కొంచెం ఎండలు అయితే ఉన్నాయి, అయినా కానీ మనం పోయింది ఎంజాయ్మెంట్ గురించి కాబట్టి అడ్జస్ట్ చేసుకున్నాం. టైం ప్రకారం ఎంజాయ్ చేసినాం. సేఫ్గా ఆల్మోస్ట్ ఇంకొక 100 కిలోమీటర్స్ అయితే ఇంటికి చేరుకుంటాం. సో దేవుని దయ వల్ల అంతా మంచిగా జరిగిపోయింది. అయితే నేను ఏమంటున్నంటే బయటికి రావాలి, బయటికి వచ్చి మనం తిరిగి కాస్త ఫ్యామిలీతోటి టైం స్పెండ్ చేస్తే ఉన్న టెన్షన్లు అంతా ఏవైతే మనము అన్నీ వేసుకుంటూ పోతాం కదా చెత్త మైండ్లో, అదంతా రిలీవ్ అయిపోతుంది. ఎంజాయ్ చేస్తాం, క్లియర్ అయిపోతుంది, పాజిటివ్గా మళ్ళీ ఇంటికి పోతాం, మన పని మనం చేసుకుంటాం. రెగ్యులర్గా ఇట్లా ట్రిప్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, ఎక్కువ పగలు పెట్టుకోవద్దు. ఎక్కువ పగలు పెట్టుకున్నాం అనుకోండి అయిపోయాయి. దానివల్ల ఏమవుతుంది అంటే రిలేషన్షిప్ సంక నాకిపోతుంది. ఓకే, ఒక టైం ఫ్రేమ్ ఉండాలి. ఒక 1 month, 2 months, 3 months మ్యాక్సిమం కదా. అంతకంటే మించి ఏంది పై 1000 సంవత్సరాలు బ్రతుకుతామా, ఏ రోజు పుట్టుకోమంటామో మనకే తెలియదు. ఎక్కువ మనము రిలేషన్షిప్లు పాడు చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది. ఉన్న 10 మంది కూడా చుట్టూ ఉండరు. కాబట్టి బిందాస్గా మైండ్ క్లియర్ చేసేసుకోండి. నిన్న ఇవాళ కాదు, ఇవాళ రేపు కాదు, అట్లా బ్రతకాలి. అట్లా బ్రతికితే మస్తు మజా ఉంటుంది. లేకపోతే మటుకు ఎవ్వరు లేకుండా ఒక పాట గుర్తుకొస్తుంది, చిలక ఈ తోడు లేక ఎటెల్లావే ఒంటరి నడక. దీంతో బాయ్ బాయ్, హ్యాపీగా బ్రతుకుదాం, రిలేషన్షిప్స్ని కాపాడుకుందాము. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జన్మ పోయిందంటే మళ్ళీ మనుషులు కనబడడం. ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ శంకర్ అన్న. థ్యాంక్ యూ, బాయ్.